కదా. మరి వాళ్ళని ఇంకో కుటుంబం కింద కౌంట్ ఏమంటుంది, వాళ్ళకి పరిహారం అని ఇవ్వాలంటుంది, వాళ్ళకి పునరావాసం ఇవన్నీ చేయాలంటుంది. ఆ లెక్కనైతే ఇప్పుడు 1,50,000 అవుతారు. కానీ ఇలా లేట్ అయ్యే కొద్ది ఊర్లను తరలించడం అనేది కూడా కొంచెం అసాధ్యం అవుతుందేమో. ఖచ్చితంగా ఇప్పటికే అల్లాడుతున్నారు అక్కడ. అవును. అదేంటంటే ఉండలేక పవను లేక అవును. పరిహారం ఇచ్చేస్తే వెళ్ళిపోతారు. పరిహారం తేల్చి అట్లాగని అక్కడ ఉందామంటేనేమో దినదినగండా 100 ఏళ్ళ ఆయుష్. అది సమస్య. అక్కడ పునరావాసం విషయంలో కేంద్రం కూడా చొరవ చూపించట్లేదా, వెనక్కి తగ్గుతుందా? కేంద్రమే పెద్ద మైనస్ అవుతుంది. దానికి ఏంటంటే అధికారులు ఏం చెప్తున్నారు, కేంద్రాన్ని మనం దీన్ని మొత్తం అంటే రిహాబిలిటేషన్ ప్యాకేజీ మనకు సంబంధం లేదంటున్నారు. కానీ అప్పుడు ఇచ్చినటువంటి హామీ మొత్తం 100% మనం పెట్టుకుంటామని మోడీ వెంకయ్యనాయుడు ఇచ్చినటువంటి, అదే వెంకయ్యనాయుడు నితిన్ గడ్కరీ కల్పించి. కాబట్టి ఒకసారి ఆ మాట అన్నాకే వెనక్కి తగ్గడానికి వీల్లేదు కదా, ఇవ్వాలి. కాబట్టి అప్పుడు 3,000 కోట్లు అయింది, తర్వాత 33,000 కోట్లు అయింది. దానికి సంబంధించినటువంటి నష్టంది ఇంకెవడు మాట్లాడేది ఏం లేదు. ఇక 9,000 అవ్వాల్సిన 33,000 ఎట్లా అయిందంటే దాంట్లో నిర్వాసితులు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అటు వెళ్ళారు అన్నటువంటి అప్పుడు చెప్పింది. ఇక నాడు జగన్ దర్యాప్తు ఏం చేయించలేదు, కేంద్రం అప్పుడు అడిగింది అదే, అందుకే పూర్తిగా ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఇంకెందుకు దర్యాప్తు చేస్తారు, ఆయన ఇచ్చినటువంటి లెక్క అయితే ఇప్పుడు ఇంకో 4 యాడ్ అవుతారు. ఇప్పుడు ఆపే పరిస్థితి కూడా ఉండదు.